నమః. శ్రీమాత్రే నమః. అదేవిధంగా మనము ఈ యొక్క యోగములలో మరొకటైనటువంటి నౌకా యోగము గురించి తెలుసుకుందాం. ఈ యొక్క నౌకా యోగము అనగా లగ్నము నుండి వరుసగా 7 రాశులలో, అంటే లగ్నము ఏదైనా కావచ్చు, మేషం అవ్వచ్చు, లేదా కన్య అవ్వచ్చు, లేదా కుంభం అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. అక్కడి నుండి వరుసగా రవియాది 7 గ్రహములు, అంటే రాహుకేతువులని విస్మరించి మిగిలిన 7 గ్రహములలో ఆర్డర్ ఏదైనా పర్వాలేదు. అంటే రవి తర్వాత చంద్రుడే రావాలని లేదు, రవి తర్వాత శని రావచ్చు, లేకపోతే కుజుడు రావచ్చు. అట్లా వరుసగా 7 ఇళ్ళు కూడా ఖాళీ లేకుండా ఏర్పడడాన్ని నౌకా యోగంగా చెబుతారు. అంటే ఒక పడవ ఆకృతిలో అది ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క నౌకా యోగము అంటే మనకి యోగాలన్నీ కూడా ఎలా తెలియజేశారంటే, ఒక ఆకారాలతోటో, లేదా పక్షులతోటో, లేదా జంతువులతోటి యొక్క స్వభావాలన్నింటినీ కూడా మనకి మహర్షులు తెలియజేయడం జరిగినది. ఈ యొక్క నౌకా యోగములో ఈ యొక్క యోగం పడవ ఆకృతిలో ఉంటుంది. మరి అందులో ఉన్నటువంటి వాళ్ళు ఏమి చేస్తారు అంటే, వాళ్ళకి సహజంగానే నీటితో చేసేటటువంటి వ్యాపారాల మీద బాగా ఆసక్తి ఉండడం, లేదా అందులో ధనం సంపాదించడము జరుగుతుంది. మరి పూర్వం పడవలన్నీ కూడా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వీటన్నిటికీ ఉపయోగిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు విదేశాలతోటి వ్యాపారం చేయడానికి ఈ యొక్క యోగం కలిగినటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తూ ఉంటాయి. అదేవిధంగా డబ్బు కూడా బాగా గడిస్తూ ఉంటారు. అయితే మరి సముద్రంలో పడవ వెళ్ళేటప్పుడు ఆటుపోట్లు ఉంటూ ఉంటాయి కదా. అదేవిధంగా జీవితంలో వీళ్ళకి ఈ యొక్క ధనం సంపాదించే విషయంలో ఒక్కొక్కసారి హెచ్చుతగ్గులని రావడం అనేది ఉంటుంది. అందువల్ల వీరు ఎప్పుడు ఎటువంటి సమస్య వస్తుందో, అంటే సముద్రంలో పడవలో ప్రవేశించేటటువంటి వారు ఉన్న వస్తువుల్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ ఉంటారు. దానివల్ల వీళ్ళకి కొంత ఈ యొక్క పిసినారితనము, లోభత్వం అనేది ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి.